Hello everyone, welcome to Rankers to IAS Academy. My name is Azhar and నేను సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో అది గెస్టెడ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. రీసెంట్ గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే బాడీ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బాడీ ఎవ్రీ ఇయర్ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, టాప్ మోస్ట్ అండ్ మోస్ట్ సార్ట్ అవుట్ ఈస్ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్. సో దీని గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ టేక్ ఇట్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇట్. సో యాజ్ యూ కెన్ సీ, దీన్ని కండక్ట్ చేసే బాడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి సిజిఎల్. సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. లైక్ గ్రూప్ ఏ సర్వీసెస్ ని యూపీఎస్సీ ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫిల్ చేస్తుందో సేమ్ అదే విధంగా వేరియస్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్స్ లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సర్వీసెస్ కోసం ఫిల్ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది సిజిఎల్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా దీని నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ రిలీజ్ వచ్చేసి 9th June 2025 జరిగింది. అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. దీన్ని రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 9th June నుండి స్టార్ట్ అవుతూ 4th July 2025 ఇట్స్ ద ఎండ్ డేట్. ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ లో ఎగ్జామ్ జరుగుతుంది. అయితే 2 లెవెల్స్ లో జరుగుతుంది ఎగ్జామ్. ఒకటేమో టైర్ 1, టైర్ 2. టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. మీరు జస్ట్ క్వాలిఫై అయితే వాళ్ళ కట్టాన్ని క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ కంప్లీట్ గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేది బేస్డ్ ఆన్ టైర్ 2. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 years యాజ్ పర్ ద పోస్ట్. అంటే డిఫరెంట్ పోస్ట్ కి డిఫరెంట్ ఏజ్ లిమిట్ ఉంది. కొన్ని పోస్టులకి అప్ టు 27 years ఆఫ్ మాక్సిమం ఏజ్ లిమిట్, కొన్ని పోస్ట్ 30 years అండ్ ఓన్లీ 1 పోస్ట్ ఉంది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని. దానికి 32 years ఇస్ ద ఏజ్ లిమిట్, మాక్సిమం ఏజ్ లిమిట్. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్. అండ్ ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ssc.gov.in. దీంట్లో మనం అప్లై చేసుకోవడం కానీ అన్ని వివిధ రకాల నోటిఫికేషన్స్ కానీ ఎస్ఎస్సి కండక్ట్ చేసేవి అన్ని దీంట్లో మనం చూసుకోవచ్చు. ఈసారి వేకెన్సీ వచ్చేసి 14,500+ వేకెన్సీస్ ని ఎస్ఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. ఇది టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే. అంటే ఫైనల్ లాస్ట్ కి వచ్చేసరికి వేకెన్సీస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ మేము చూసుకోవచ్చు. నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 years. మనం ముందుగానే దీని గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇప్పుడు మాక్సిమం లిమిట్ పైన కూడా ఇంకా కొన్ని ఇయర్స్ వీళ్ళు ఏజ్ కి రిలాక్సేషన్ ఇస్తారు. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేటగిరీ. లైక్ మీరు జనరల్ అయితే నార్మల్ 18 to 32 years దాంట్లోనే వచ్చేస్తారు. బట్ ఇఫ్ యూ బిలాంగ్ టు కేటగిరీ లైక్ ఓబీసీ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ, ఫర్ ఓబీసీ ఇంకా 3 years ఏజ్ రిలాక్సేషన్. నార్మల్ మాక్సిమం ఏజ్ లిమిట్ కంటే ఇంకా 3 years ఎక్స్ట్రా ఇయర్స్ మీకు ఇస్తారు. ఎస్సీ ఎస్టీ అయితే మోర్ ఎక్స్ట్రా 5 years. అండ్ మీరు ఫిజికల్లీ డిజేబుల్ అయితే ఎక్స్ట్రా 10 years వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది జస్ట్ యూ కెన్ హ్యావ్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఎనీ డిసిప్లిన్ ఈజ్ సఫిషియంట్. అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వచ్చేసి దీనికి ఎలాంటి నెంబర్ ఆఫ్ లిమిట్ అనేది లేదు. విత్ ఇన్ ద ఏజ్ క్రైటీరియా మీరు ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది అన్ని పోస్టులకు లేదు, కొన్ని పోస్టులకు మాత్రమే ఉన్నాయి. లైక్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ఇన్ ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మాత్రమే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి నేను నోటిఫికేషన్ లో డీటెయిల్ గా ఇవ్వబడింది. లైక్ ఎంత ఉండాలి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది. అండ్ దిస్ ఇస్ జస్ట్ నామినల్, నాట్ వెరీ హై ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది. నామినల్ ఫిజికల్ స్టాండర్డ్స్ మాత్రమే ఉంటుంది ఎస్ఎస్సిజిఎల్ లో. నెక్స్ట్ మేము చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టులకి మాత్రం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరిగింది. లైక్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, దీనికి వచ్చేసి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో పాటు 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ 12th స్టాండర్డ్ లెవెల్ అయినా ఉండాలి. లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ ఉండాలి. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ లో స్టాటిస్టిక్స్ అనేది ఉండాలి డిగ్రీలో. అలాంటప్పుడు మాత్రమే మీరు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ వేరే అన్ని పోస్టులకి యూ కెన్ హ్యావ్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. అండ్ ఇప్పుడు మనం ఎస్ఎస్సి సీరియల్ లో ఉండే వేరియస్ పోస్టుల గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. వీళ్ళు జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ లో ఉండే డిపార్ట్మెంట్స్ యొక్క ఆడిట్ చేస్తుంటారు. అండ్ యూ కెన్ ఆల్సో సీ ద ఇన్హాన్స్ సాలరీ హియర్. సో అప్రాక్స్ సాలరీ అంటే ఎక్సిటీలో ఎక్కువ ఉంటుంది జనరల్ గా, వై సిటీలో కొంచెం తక్కువ ఉంటుంది, జెడ్ సిటీలో ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్లీ
యావరేజ్ గా సాల్వ్ చేసి కానీ XY అండ్ Z సిటీస్ యావరేజ్ సాల్వ్ ఇక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, వీళ్ళు జనరల్ గా సెంట్రల్ జిఎస్టీ యొక్క కలెక్షన్ కరెక్ట్ అవుతుందా లేదా అని చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కానీ సర్చ్ ఆపరేషన్స్ కానీ చేసే వాళ్ళు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ ఇది ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, వీళ్ళు జనరల్ గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గూడ్స్ అండ్ కార్గోని ఎగ్జామిన్ చేయడం కానీ దాని మీద చార్జెస్ అండ్ డ్యూటీస్ వేయడం కానీ లిస్ట్ ప్రిపేర్ చేయడం కానీ లేకపోతే కన్ఫిస్కేట్ అయిన గూడ్స్ మార్కెట్ వాల్యూస్ చెక్ చేసి దాన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం కానీ వీళ్ళ జాబ్ ప్రొఫైల్. ప్రివెంటివ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే కనుక స్మగ్లింగ్ ని ప్రివెంట్ చేయడం వీళ్ళ మెయిన్ వర్క్. అండ్ వచ్చిన గూడ్స్ యొక్క కస్టమ్స్ డ్యూటీ కరెక్ట్ అసెస్ చేశారా, కరెక్ట్ కలెక్ట్ అవుతుందా లేదా చూసుకోవడం వీళ్ళ పని. నెక్స్ట్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. నథింగ్ బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్, ఈడీ అంటారు కదా, దట్ ఈస్ దిస్ డిపార్ట్మెంట్. దీంట్లో జనరల్ గా ఇన్వెస్టిగేషన్స్ కండక్ట్ చేయడం కానీ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం కానీ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్ రిలేటెడ్ గా వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది చాలా డిఫరెంట్ మినిస్ట్రీస్ లో ఉండే పోస్ట్ ఇది. అండ్ దీంట్లో మెయిన్లీ డెస్క్ వర్క్ ఉంటుంది, లైక్ కంపైలేషన్ ఆఫ్ వేరియస్ డేటా కానీ రిటర్న్స్ కానీ మినిస్ట్రీకి సంబంధించిన ఏదైనా డేటా కానీ ప్రిపేర్ చేయడం మెయిన్ టాస్క్ ఇది. నెక్స్ట్ వచ్చేసి డివిజనల్ అకౌంటెంట్. డివిజనల్ అకౌంటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక డివిజన్ యొక్క అకౌంటెంట్ అనమాట. ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు డివిజనల్ ఆఫీసర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా వీళ్ళు యాక్ట్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సూపరింటెండెంట్, సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు చూసిన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎలాగైతే సర్చ్ ఆపరేషన్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ అసెస్మెంట్ అండ్ కలెక్షన్ కానీ చూసుకుంటారో, ఇక్కడ ఆఫీస్ సూపరింటెండెంట్ ఏం చేస్తారంటే జనరల్ గా డే టు డే అడ్మినిస్ట్రేటివ్ టాక్స్ చేయడం ఏదైతే ఉంటుందో ఆఫీస్ లో దాన్ని సూపర్వైజ్ చేయడానికి ఈ పోస్ట్ ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఆడిటర్ ఇన్ సిఎండ్ఏజీ, సిజిడిఏ అండ్ అదర్ మినిస్ట్రీస్. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పైన ఉన్న డబ్ల్యూఎస్ కి అసిస్ట్ చేస్తూ వేరియస్ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తూ డేటా కంపైల్ చేయడం అనేది వీళ్ళ మెయిన్ టాస్క్. నెక్స్ట్ అకౌంటెంట్ ఇన్ సిఏజీ, సిజిఏ అండ్ అదర్ మినిస్ట్రీస్. వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఫైనాన్షియల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం ఇది మెయిన్ జాబ్ ప్రొఫైల్. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కానీ జిఎస్టీ ఇన్స్పెక్టర్ కానీ అసిస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ నార్కోటిక్స్, ఎన్ఐఏ అండ్ ఎంహెచ్ఏ. ఇది యూనిఫామ్ జాబ్ అన్నమాట. అండ్ సీజన్ లో కొన్ని యూనిఫామ్ జాబ్ పోస్ట్ ఉన్నాయి, లైక్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ ఇస్ ఆల్సో యూనిఫామ్ జాబ్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఇది ఆల్సో యూనిఫామ్ జాబ్. అండ్ ప్రివెంటివ్ ఆఫీసర్ లో ఇంకోటి ఏంటిది అంటే దీంట్లో నైట్ షిఫ్ట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ లైక్ సబ్ ఇన్స్పెక్టర్ నార్కోటిక్స్, ఎన్ఐఏ ఎంహెచ్ఏ ఇస్ ఆల్సో యూనిఫామ్ జాబ్. సో నెక్స్ట్ లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే వీ హావ్ ఆల్రెడీ సీన్ దట్ 2 levels లో కండక్ట్ చేస్తారు ఎగ్జామ్, Tier 1 అండ్ Tier 2. Tier 1 ఇస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ ఇట్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ ని క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. దీని మార్క్స్ అనేది మెరిట్ కోసం యూజ్ చేయాలి. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ అన్నమాట, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇది కంప్లీట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది. 4 సెక్షన్స్ ఉంటుంది అండ్ ఒక్కో సెక్షన్ కి ఎలాంటి ఇండివిజువల్ టైం లిమిట్ అనేది లేదు. కంప్లీట్ గా 4 సెక్షన్స్ కలిపి టోటల్ 1 hour అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 1 hour లో మనం అన్ని సెక్షన్స్ అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ 4 సెక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 25 అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. ఎవ్రీ కరెక్ట్ క్వశ్చన్ కి 2 marks వస్తుంది మనకు అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి 0.5 marks అనేది హాఫ్ మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇది కూడా 25 క్వశ్చన్స్ ఉంటుంది, మాక్సిమం మార్క్స్ వచ్చి 50 అంటే ప్రతి రైట్ క్వశ్చన్ కి 2 marks, ప్రతి రాంగ్ ఆన్సర్ కి -0.5 marks. సేమ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సేమ్ 25 క్వశ్చన్స్ 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 50 marks. ప్రతి సెక్షన్ కి ఈక్వల్ వెయిటేజ్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. అండ్ ఈచ్ ఇండివిజువల్ సెక్షన్ లో ఏమేమి టాపిక్స్ అడుగుతారు, దాని సిలబస్ ఏంటి అనేది మీకు డీటెయిల్ గా నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, ఈ సెక్షన్ యొక్క డీటెయిల్ సిలబస్ అనేది మీకు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. Tier 1 సిలబస్ అండ్ Tier 2 సిలబస్ బోత్ ఆర్ గివెన్ ఇన్ ద నోటిఫికేషన్. నెక్స్ట్ Tier 1 లో క్వాలిఫై అయ్యాక Tier 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. Tier 2 అనేది మెయిన్ ఎగ్జామ్. సో దీన్ని మార్క్స్ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది.
సో ఇది కూడా కంప్లీట్లీ ఆబ్జెక్ట్ టైప్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది కూడా. దీనికి 2 పేపర్స్ అనేది ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అనేది అన్ని పోస్ట్ కి మ్యాండేటరీ అన్నట్టు, ప్రతి పోస్ట్ కి మ్యాండేటరీ ఫర్ ఆల్ పోస్ట్. నెక్స్ట్ పేపర్ 2 అనేది ఓన్లీ ఫర్ జేఎస్ఓ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఎవరైతే ఈ 2 పేపర్లకి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు మాత్రమే పేపర్ 2 కూడా ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి వస్తుంది. సో పేపర్ 1 లో ఏమేమి ఉంటాయో ఇప్పుడు చూస్తున్నాం. పేపర్ 1 అనేది 2 సెషన్స్ లో జరుగుతుంది, అది కూడా సేమ్ డే. సెషన్ 1 వచ్చేసి 3 సెక్షన్స్ లో డివైడ్ అయి ఉంది. సెక్షన్ 1 లో ఏమేమి ఉంటాయంటే మ్యాథమెటికల్ అబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది 2 సెక్షన్స్ అనేది సెక్షన్ 1 లో ఇంక్లూడ్ అయి ఉంది. సో దీంట్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథ్స్ లో 30 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ లో 30 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. ఇక్కడ రిలీమ్స్ లో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అండ్ మెయిన్స్ లో ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్. రిలీమ్స్ లో ఎలాగైతే ప్రతి రాంగ్ ఆన్సర్ కి -0.5 మార్క్స్ డిడక్ట్ అవుతుందో, మెయిన్స్ లో ప్రతి రాంగ్ ఆన్సర్ కి -1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ సెక్షన్ కి మనకు టైం లిమిట్ వచ్చేసరికి 1 అవర్ ఇస్తారనమాట. సెక్షన్ 1 కి 1 అవర్, సెక్షన్ 2 కి 1 అవర్, సెక్షన్ 3 కి 15 minutes. సో సెక్షన్ 1 లో మనం చూసుకున్నట్టయితే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంది అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 90 టోటల్ 180 మార్క్స్ ఈ సెక్షన్ 1. సెక్షన్ 1 అయిపోగానే ఇమీడియట్లీ మనకి సెక్షన్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. సెక్షన్ 2 లో 2 టాపిక్స్ ఉంటాయి, ఒకటి ఇంగ్లీష్, ఇంకోటి జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ వచ్చేసరికి 45 క్వశ్చన్స్ ఇస్తారు, జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ ఇంగ్లీష్ క్యారీస్ 45 into 3 135 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 into 3 75 మార్క్స్. టోటల్ సెక్షన్ 2 వచ్చేసరికి 210 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ క్యారీస్ -1 మార్క్, ఎవ్రీ రైట్ ఆన్సర్ క్యారీస్ +3 అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ క్యారీస్ -1 మార్క్. అండ్ ఈ సెక్షన్ కూడా 1 అవర్ టైం లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ స్క్రైబ్ ఉన్న పర్సన్స్ కి మాత్రమే ఎక్స్ట్రా 20 minutes ఇవ్వడం జరుగుతుంది. లైక్ సెక్షన్ 1 కి 1 hour 20 minutes అండ్ సెక్షన్ 2 కి 1 hour 20 minutes. సెక్షన్ 3 వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం 20 క్వశ్చన్స్ అడుగుతారు అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్ అనమాట. 20 into 3 60 మార్క్స్. దీనికి 15 minutes అనేది టైం లిమిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 2. సెక్షన్ 1 అయిపోగానే మీకు సెక్షన్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. సెక్షన్ 2 లో సెక్షన్ 4 ఉంటుంది. సెక్షన్ 4 ఇస్ రిలేటెడ్ టు డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. దీన్ని టెస్ట్ అని కూడా అంటారు. దీంట్లో ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, పారాగ్రాఫ్ 2000 డిక్టరేషన్ అంటే 2000 లెటర్స్ ఉంటాయి అన్నమాట. 2000 లెటర్స్ ని మీరు 15 minutes టైం లిమిట్ లో టైప్ చేయగలగాలి. అండ్ దీనికి ఎటువంటి మార్క్స్ అనేది ఉండవు, ఇట్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇది మీ టైపింగ్ స్పీడ్ ని చూడడానికి పెట్టారనమాట. సో దీని ఎలిజిబిలిటీ ఏంటిది అంటే 2000 కీ డిక్లరేషన్స్ 2000 లెటర్స్ అనేది మీరు 15 minutes లో టైప్ చేయగలగాలి. అండ్ టెస్ట్ అనేది ప్రతి పోస్ట్ కి మ్యాండేటరీ, అంటే ఇది క్వాలిఫై అవ్వడం ఇస్ మ్యాండేటరీ. ఇఫ్ యూ డోంట్ క్వాలిఫై ఇన్ దిస్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ పోస్ట్, బట్ యూ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి సెక్షన్ లో పేపర్ 1 లో ఉన్న ప్రతి సెక్షన్ లో ఇండివిజువల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది అండ్ ఇండివిజువల్ కట్ ఆఫ్ ని మీరు క్వాలిఫై అవ్వాలి. అంటే లైక్ సెక్షన్ 1 కి సపోజ్ టోటల్ 180 మార్క్స్ ఉంది కదా, దాంట్లో సపోజ్ 120 అనేది ఇండివిజువల్ కట్ ఆఫ్ అయితే 120 అనేది మీరు క్వాలిఫై అవ్వాలి. 120 ఎబో ఉంటేనే మీరు క్వాలిఫై అయినట్టు. సపోజ్ సెక్షన్ 1 లో 110 వచ్చి సెక్షన్ 2 లో 210 వచ్చినా కానీ మీరు క్వాలిఫై కానట్టు. సో సెక్షన్ 1 కి, సెక్షన్ 2 కి, సెక్షన్ 3 కి ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ ఇండివిజువల్ కట్ ఆఫ్ కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 2. పేపర్ 2 అనేది రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్. ఇది పేపర్ 2 ఎవరెవరు ఇవ్వగలుగుతారు అంటే ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆప్టెడ్ ఫర్ జిఎస్ఓ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. ఈ 2 పేపర్స్ కి ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ మాత్రం పేపర్ 2 ఇవ్వగలుగుతారు. దీంట్లో స్టాటిస్టిక్స్ ఉంటుంది. మాక్సిమం క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 100 into 200 మార్క్స్ ఇస్తారు. దీంట్లో టైం లిమిట్ వచ్చేసరికి 2 hours అండ్ పర్సన్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ వాళ్ళకైతే 2 hours 40 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్కింగ్ అయితే 1 మార్క్ ఉంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 అండ్ 0.5 మార్క్. ఇక్కడ పేపర్ 2 లో వచ్చేసరికి 0.5 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, +2 ఫర్ ఈచ్ రైట్ ఆన్సర్ అండ్ -0.5 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్. సో ఆఫ్టర్ టైటిల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు మిమ్మల్ని ఆన్లైన్ లో ఆప్షన్స్ లైక్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్స్ ఫిల్ చేయమని అడుగుతారనమాట. ఆఫ్టర్ దాట్ వాళ్ళు బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు పోస్ట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. దట్ విల్ బి ద ఫైనల్ రిజల్ట్. ఆఫ్టర్ దట్ మీకు అలాట్ అయిన మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచి
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్కడ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆఫ్టర్ దట్ if everything goes right, then you will be inducted into the department and ministry. So that's all for today. This is regarding the SSC CGL. This is just an overview అన్నమాట. Just overview of SSC CGL examination. ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ లో ఏమేమి అడుగుతారు, ఎగ్జామ్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.